హాయ్ అండి, నా పేరు డాక్టర్ సతీష్ అండి. నేను ఉజ్వల్ హాస్పిటల్లో వర్క్ చేస్తాను. మన మధురవాడలో ఉన్న ఉజ్వల్ హాస్పిటల్. ఆ, మీకు బేసిక్ ఈఎన్టీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం చిన్న వీడియో చేస్తున్నాం. చాలామందికి ఇయర్లో సెక్రీషన్స్ గట్రా వస్తున్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీర్ఘకాలికంగా చెవి పూర్తిగా పాడైపోయి తర్వాత మనం చెవిలో ఉన్న రంధ్రాన్ని కూర్చున్నా వినికిడి సరిగ్గా పెరిగే అవకాశం లేకపోవచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మీ దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ని సంప్రదిస్తే తగిన వైద్యం చేయించి మీకు తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. సో మన ఉజ్వల్ హాస్పిటల్లో చాలా అధునాతనమైన పరికరాలతో కూడిన సౌకర్యాలు ఉన్నాయండి. మన దగ్గర ఎండోస్కోపిక్ అండ్ మైక్రోస్కోపిక్ సర్జరీస్ ఉన్నాయి. ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటే లాప్రోస్కోపిక్ అండి, బయటకి కోత కనిపించకుండా చెవి లోపల నుంచి ఆపరేషన్ చేసి వితిన్ 1 డేలో మిమ్మల్ని ఇంటికి పంపించే అవకాశం ఉండే సర్జరీ అండి. మైక్రోస్కోపిక్ అంటే ఒక 2 డేస్ వరకు హాస్పిటల్లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. సో అది కాకుండా ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీలు అంటే ముక్కుకి సంబంధించిన సర్జరీలు ఎండోస్కోప్ వాడి బయటకి ఎటువంటి కట్ లేకుండా, బయట ఎటువంటి కోత లేకుండా చేసే అవకాశం ఉందండి. రెండోది మైక్రోలేరింజియల్ సర్జరీస్ అండి. అంటే మన స్వరపేటకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా సరే ఆ స్వరపేటకి సంబంధించిన ఇబ్బందులన్నింటిని మైక్రోస్కోపిక్గా బయటకు ఎటువంటి కట్టు లేకుండా లోపల నుంచే చేసే అవకాశాలు ఉన్నాయండి. అది కాకుండా ఎడినోటాన్సిల్స్ కోసం, ముక్కు సర్జరీస్ కోసం మన దగ్గర కోబులేటర్ అండ్ మైక్రోడెబ్రేటర్ లాంటి అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. వీటితో వాడి పేషెంట్కి చాలా తక్కువ అసౌకర్యం కలిగేలాగా మనం ఆపరేషన్ చేసే సౌలభ్యం మన దగ్గర ఉంది. ఈ చుట్టుపక్కల వాసులందరూ ఈ సౌకర్యాలను బాగా ఉపయోగించుకొని లబ్ధి పొందుతారని ఆశిస్తూ మీ డాక్టర్ సతీష్ రెడ్డి. మేడం మీ చెవిలో ప్రాబ్లం ఒకసారి చెక్ చేద్దాం మేడం. చిన్న ఎండోస్కోపీ చేసి చూస్తాను. రైట్, సెల్ తిరగండి మేడం. మీకు కనిపిస్తుంది మేడం, అది మీ కర్ణబేరి క్లియర్గా ఉంది. సో ఎటువంటి గుజ్జము కానీ చీము కానీ కారట్లేదు. సో ఇది హెల్తీగా ఉంది మేడం. సో దీని గురించి మీరు భయపడక్కర్లేదు. ఇటుపక్క తిరగండి మేడం. ఇటుపక్క కూడా క్లియర్గా ఉంది మేడం. చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి, అదర్ దెన్ దట్ ఇట్ ఇస్ ఫైన్.